అవును, మీ ప్రాణాలు తీసి వెన్నెలను వాసుని కలపాలనుకుంటోంది. అలా జరగడానికి వీల్లేదు. దాని అంతు తేల్చాలి. అదంత సులభంగా జరిగే పని కాదు. ఎందుకంటే పండంటి జీవితాన్ని భర్తతో పంచుకోవాలనుకుంది. దానికి మీరు అడ్డుపడ్డారు. మోహిని అమ్మవారి భక్తురాలు, పైగా గర్భవతిగా చనిపోయింది. ఎల్లుండి ఆదివారం అమావాస్య. కోరికలు తీరని ఆత్మలు తమ ప్రతీకారం తీర్చుకునే రోజది. అంటే ఎల్లుండికి మేమంతా మోహిని చేతులు చచ్చిపోవాల్సిందేనా? స్వామి, చచ్చి సాధించాలనుకుంటోంది మోహిని. దాని ఆటలు సాగనివ్వకూడదు. దాన్ని బంధించి శాశ్వతంగా పంపించేయాలి. అదంత సులువుగా జరిగే పని కాదమ్మా. స్వామి, మీరేనా ఈ మాట అంటోంది? మోహినిని అష్టదిగ్బంధనంలోకి రప్పించి బంధించాలి. బంధించండి. తనను ఆ బంధనంలోకి రప్పించడం నా తరం కూడా కాదు. మరేం చేయాలి స్వామి? మనమంతా దాని చేతుల్లో చావాల్సిందేనా? స్వామీజీ, ఎన్నో ప్రేతాత్మల్ని తరిమి కొట్టారు మీరు. మీరే ఇలా అనడమేంటి? ఇది నాకు మోహినికి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. నా సామర్థ్యానికి ఒక ఆత్మ పెనుగులాటకి మధ్య జరుగుతున్న యుద్ధం. నా కంటి చూపుకి వణికే మోహిని నా కంఠాన్ని పట్టుకుంది. మొగుణ్ణి కొంగు కట్టేసుకున్న ఈ రాజేశ్వరి, సవతి కొడుక్కి అమ్మనని చెప్పి ఆటాడిస్తున్న ఈ రాజేశ్వరి ఒక అనామకురాలైన ఆత్మకి భయపడి తన ఇంట్లో తానే చేతకన్నంలా ఊరుకోవాలా? ఆ మోహినిని అష్టదిగ్బంధనంలోకి రప్పించాలంటే నేనేం చేయాలి స్వామి? మీరు నేను ఏమీ చేయలేం. మోహినిని బంధనంలోకి రప్పించాలంటే ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది. ఎవరి వల్ల? చెప్పండి స్వామి. చెప్పండి స్వామి, ఎవరు దాన్ని పిలవాలి? ఎవరు పిలిస్తే వస్తుంది స్వామి? చెప్పండి స్వామి. వాసు, వాసునా? అవును. మోహినిని అష్టదిగ్బంధంలో కూర్చోబెట్టే పిలుపు ఒక్క వాసు వల్లే సాధ్యం. ఒక్క వాసు ప్రేమకే మోహిని ఆత్మ కట్టుబడి దిగ్బంధనంలోకి వస్తుంది. అలా వచ్చాక దాన్ని శాశ్వతంగా బంధించి మీకు, ఈ ఇంటికి, శాశ్వతంగా ఈ ప్రపంచానికే దూరం చేయగలను. వాసు పిలిస్తే వస్తుందా అది? నాకు తెలిసి వాసు పిలవడేమో. పిలిచేలా చేయాలి. స్వామి, నేను పిలిస్తే వస్తుందా? అబ్బో! నువ్వు పిలిస్తే నేనే రాను. ఇంక మోహిని ఎందుకు వస్తుంది? వాసుతో మోహినిని రప్పిస్తా. అది బ్రతికుండగానే కాదు, ఆత్మగా మారాక కూడా దానికి ఆత్మశాంతి లేకుండా చేస్తా. ఒసై మోహిని, నీకు నరకయాతనంటే ఏంటో రుచి చూపిస్తా. అక్క, నీ మీద కుట్ర జరుగుతోంది. నిన్ను బంధించి నీ ఆత్మకి శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారు. నేను ఏం చేయాలి? నేనేం చేయాలి? నువ్వు చూపిన దారిలోనే నడవాలనుకున్నాను. నీ ఇష్ట ప్రకారమే ఉండాలనుకున్నాను. నువ్వే నా బలమక్క. కానీ వీళ్ళు నిన్ను శాశ్వతంగా బంధించి నరకం చూపించాలనుకుంటున్నారక్క. అక్క,
ఏదో ఒకటి చెయ్యాలక్క. వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళొద్దక్క. అక్క దయచేసి నా మాట వినక్క. అక్క నేను చెప్పేది నీకు వినిపిస్తోందా అక్క? దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దక్క. వాళ్ళు నిన్ను బంధించాలని చూస్తున్నారు. డాక్టర్, వెన్నెలకు ప్రాబ్లం ఏం లేదుగా? ఈవినింగ్ కాల్ చేస్తా. ఇప్పుడు ప్రాబ్లం వెన్నెలకు కాదు బావా. మరి ఇప్పుడు ప్రాబ్లం మోహినిది. మోహిని ప్రాబ్లం ఏంటి శ్వేత? మోహినికి నువ్వంటే ప్రాణం. అందుకే తన వెన్నెలని ఆవహించి మన నిశ్చితార్థం జరగకుండా చేసిందే. శ్వేత, మోహిని ఎలాంటిదో నాకు తెలుసు. నేను సుఖంగా ఉండాలని తను కోరుకుంటుంది. ఆ సంగతి ఇంట్లో అందరికీ తెలుసు బావా. కాని మోహిని గురించి నీకు తెలియాల్సింది చాలా ఉంది. ఏంటది? అది నేను చెప్తాను. పిన్ని, వాసు, నీకు పెళ్లి చేసి నీ పిల్లలతో ఆడుకోవాలన్నది నా కల. శ్వేతతో నీ పెళ్లి కొప్పుకున్నాక వెన్నెలెందుకు నిశ్చితార్థం ఆపింది? అదే నాకు అర్థం కావడం లేదు. అలా ఎందుకు చేసిందో నా కల్లోకొచ్చి మోహిని చెప్పింది వాసు. పిన్ని, మోహిని నీ కల్లోకి వచ్చిందా? నిజమా? నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? అయ్యో, క్షమించు పిన్ని. అయినా మోహిని నీ కల్లోకి వచ్చిందంటే ఎందుకు రాకూడదు వాసు? అక్క నిన్ను అమ్మలా చూసుకుంటుంది. మోహిని కోడలైనా కూడా కడుపులో పెట్టుకుని మరీ చూసుకుంది. మాకంటే మోహిని అంటేనే అమ్మకి బాగా ఇష్టం. మోహిని మీ కళ్ళకొచ్చి ఏం చెప్పింది అత్తయ్య? అది చెప్పాలంటే నాకే బాధగా ఉంది. పిన్ని, చెప్పు పిన్ని, మోహిని ఏం చెప్పింది? అర్ధాంతరంగా చనిపోయిన తన ఆత్మ క్షోభిస్తోందని చెప్పింది. తన ఆత్మకు శాంతి చేకూర్చి ఉత్తమ గతులను ప్రసాదించమని వేడుకుంది నాన్న. పిన్ని, మోహిని ఆత్మ అలా బాధపడుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను పిన్ని. వాసు, నీదింకా చిన్నపిల్లాడి మనస్తత్వమే. కోరికలు తీరని ఆత్మలు ప్రేతాత్మలుగా మారి ఎంత వేదన అనుభవిస్తాయో నీకు తెలీదు వాసు. అవునక్క, మొన్న కడుపుతో చనిపోయిన కమలమ్మ కోడలు అత్తని దిగుడుబావు దగ్గరికి తీసుకెళ్లి లోపలికి తోసేసిందంట. నాకేదో అవుతుందని నాకేం బాధలేదు. నా ఆరాటమంతా నీ గురించే. అందుకే కేరళ నుంచి స్వామీజీని పిలిపించాను. స్వామీజీయా? అవును వాసు. బంధనం వేసి ప్రేతాత్మల్ని అందులోకి రప్పించి వాటిని పుణ్యలోకాలకి పంపిస్తారాయన. అలాగా? అయితే మన మోహినిని కూడా బంధనంలోకి రప్పిస్తే మంచిదేమో. అమ్మ అభిప్రాయం కూడా అదే. తనకిష్టమైన వాళ్ళు పిలిస్తేనే ఆత్మలు వస్తాయంట కదక్కా? అవును, మోహినికిష్టమైన వ్యక్తి వాసు. వాసు పిలిస్తే తప్పకుండా వస్తుంది. పిన్ని, అవును వాసు, నువ్వింకొక పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని మోహిని కలలో నాతో చెప్పింది. ఇవన్నీ జరగాలంటే నువ్వు బంధనంలో కూర్చుని మోహినిని పిలవాలి.
పిలుస్తాళ్లే అక్క. మోహిని ఆత్మ శాంతించాలని వాసుకి మాత్రం ఉండదా ఏంటి? ఇంకేం ఆలోచించకు వాసు. నువ్వు మోహినిని పిలుస్తున్నావు, తన్ని పుణ్యలోకాలకి పంపిస్తున్నావు. పిన్ని, నీకు నా మీదున్న ప్రేమ మోహినిని రప్పిస్తుంది. నాకు తెలుసు వాసు. అక్క, ఇంతకీ మోహిని వస్తుందంటావా? అది రాదు. వాసుతో స్వామీజీ రప్పిస్తారు. మరి బావేడి? రెడీ అవుతున్నాడు. స్వామి చెప్పింది గుర్తుందిగా? ఆ మోహినిని మీరు పిలవగానే అది వాసుని చూసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తే అదే ఆలోచిస్తున్నానమ్మా. అది వాసు ముందు నోరు విప్పితే నేనే దాన్ని చంపినట్లు వాసుకు తెలిసిపోతుంది. ఇవాళ ఆదివారం అమావాస్య. ఆత్మలకు ఎక్కడలేని బలం వస్తుంది. దానికి తోడు మోహిని సంకల్ప బలం కూడా తోడైతే అన్ని నిజాలు వాసుకు చెప్పే ప్రమాదం ఉంది. అలా జరిగితే వాడికి నా గురించి తెలిసిపోతుంది. దాని గొంతు ఎలాగైనా నొక్కేయాలి. చెప్పాను కదమ్మా, మోహిని ఆత్మబలం ముందు నేను ఓడిపోవచ్చు లేదా గెలవచ్చు. పిన్ని, నిజంగా మోహిని ఆత్మకి శాంతి లభిస్తుందా? అందుకే కదా వాసు ఎన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వు మోహినిని పిలిస్తే కానీ రాదు. అలాగే. అక్క, నువ్వు దయచేసి రావద్దక్క. నేను వెళ్ళి బావతో అన్ని విషయాలు చెప్పేస్తాను. అక్క, ఆ మోహిని వచ్చి తనని చంపింది నువ్వేనని చెప్పేస్తే? అబ్బా, స్వామీజీ తనని బంధిస్తాడులే. తన్ని బంధించే లోపలే వాసుతో అన్ని నిజాలు చెప్పేస్తే? తలుపు తీయండి.
వెళ్ళొద్దక్కా. అక్క వాసు, అశాంతితో తల్లడిల్లుతున్న మోహినిని పలకరిస్తే ప్రమాదమేమో. పిన్ని, మోహినిని చివరి చూపు కూడా నేను చూడలేదు. నాకెందుకు దూరమైందో అడుగుతా, ఎందుకు ఇలా చేసిందో నిలదీస్తా. ఒరే, నేను చెప్పేది విను. దాని ఆత్మకు ఈరోజు ఎవ్వరూ అడ్డుకోలేనంత శక్తి వస్తుందట. అప్పుడది నిన్నేమైనా చేస్తే నేను తట్టుకోలేను. తనతో మాట్లాడే ప్రయత్నం మానుకో. లేదు పిన్ని, మోహినితో నేను మాట్లాడాలి. తన చివరి చూపు నాకు ఎలాగో దక్కలేదు. చివరిసారిగా తనతో మాట్లాడలేదు. తన ఆత్మ ఎందుకు ఇలా తల్లడిల్లిపోతుందో తెలుసుకుంటాను. నేను మోహినిని చూడాలి. స్వామి ప్లీజ్, నేను మోహినిని చూడాలి. మోహిని, మోహిని, మోహిని. మోహిని, నువ్వు నీ ఆత్మశాంతి కోసం చూస్తున్నావు, కానీ నువ్వు లేక నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలుసా? నేనేం పాపం చేశాను? నీకు నేనేం ద్రోహం చేశాను? నేను నిన్ను ప్రాణంలా ప్రేమించాను, కానీ నువ్వు ప్రాణం తీసుకొని మన బంధానికి అర్థమే లేదని చెప్పావు. నిన్ను కన్నబిడ్డలా భావించే మా పిన్ని ఎంత బాధపడుతున్నానని ఒక్క క్షణమైనా ఆలోచించావా? అక్క, ఇది మన బండారం బయట పెట్టేసేలా ఉంది. చెప్పు మోహిని, నాకు సమాధానం కావాలి. ఎందుకు చనిపోయావు? నేనేం పాపం చేశాను? పాపం చేసింది మీరు కాదు, మీరు ఏ పాపం చేయలేదు. ఇంకెవరు చేశారు? బావా, నీకు నేనన్నీ చెప్పాలి. నీకు నా బాధ చెప్పకుండా ఏ శక్తి నన్ను ఆపలేదు. బావా, తల్లి తండ్రి లేని నేను పరాయి పంచన బతికాను. పెద్దదాన్నైనా నన్ను నువ్వు పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? మీ పిన్ని మీద నీకున్న ప్రేమకు ముందు అసూయపడ్డా, ఆ తర్వాత సంతోషించాను. ఎందుకంటే తల్లిని ప్రేమించే ప్రతి మగాడు భార్యను అంతే ప్రేమిస్తాడని.